సీఎం, డిప్యూటీ సీఎం సహా వారి కుటుంబ సభ్యులు, మహిళలు కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితుడు భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడలోని రెండో ఏసీఎంఎం కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి భాస్కర్ రెడ్డి విదేశాల్లో ఉండి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ, జనసేన నేతలు, మహిళలపై అసభ్యకరంగా, అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నాడు. అతన్ని పెనమలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో పోలీసులపై దాడి చేసిన అతని అన్న ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఇద్దరిని శుక్రవారం వేర్వేరుగా కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారులు రిమాండ్ విధించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన భాస్కర్ రెడ్డి లండన్లో ఉంటూ 3 ఏళ్లుగా సామాజిక మాధ్యమాల్లో అత్యంత నీచమైన పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ కార్యాలయం ఆదేశాల మేరకే తాను సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో భాస్కర్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. తండ్రి మరణంతో సొంతూరుకి వచ్చిన భాస్కర్ రెడ్డిని టీడీపీ కార్యకర్తలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో విజయవాడ పోరంకిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన అతన్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసు విచారణలో తనను కొట్టారని నిందితుడు కోర్టులో చెప్పడంతో సీఐ, ఎస్ఐలు వివరణ ఇవ్వాలని న్యాయాధికారి ఆదేశించారు. రిమాండ్కు తరలించేటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు భాస్కర్ రెడ్డిని నెల్లూరు జైలుకు, అతని అన్న ఓబుల్ రెడ్డిని అవనిగడ్డ జైలుకు తరలించారు.